వెరీ టేస్టీ అండ్ జ్యూసీ రవ్వ లడ్డు చూడబోతున్నాం. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళా మళ్ళా తినాలనిపించేలా ఉంటుంది. గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ రవ్వలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కనీసం అరగంట సేపు నానితే ఆ కొబ్బరిలో ఉన్న పాలన్నీ ఆ రవ్వకు పట్టి బాగా టేస్ట్ వస్తుంది. పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని జీడిపప్పు ముక్కలుగా కట్ చేసి అందులో వేసి అవి వేగాక మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని మొత్తం అందులో వేసుకొని బాగా వేగేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తం వేరే ప్లేట్‌లో తీసుకొని చల్లార్చుకోవాలి. అదే బాండిలో ఒక గ్లాస్ చక్కెర వేసుకొని అందులో ఒక గ్లాస్ పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓ తీగ పాకం వచ్చాక మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వ మిశ్రమం మొత్తం అందులో ఏసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కన్సిస్టెన్సీకి వచ్చాక దీన్ని తీసుకొని వేరే ప్లేట్‌లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. చల్లారాక ఈ విధంగా ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా, చాలా జ్యూసీగా ఉంటాయి. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా రవ్వ లడ్డు చేసి పెట్టండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ టు ఆల్.